అందరికీ నమస్కారం. తాడేపల్లి పట్టణంలో సీతానగరం ఘాట్ సమీపంలో గంజాయి అమ్ముతున్నారన్న సమాచారం మీద గత కొన్ని రోజులుగా వాచ్ పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా రాత్రి మేము మా పోలీసు టీము రైడ్ చేయగా పుష్కర్ ఘాట్ సీతానగరం పుష్కర్ ఘాట్ సమీపంలో ముగ్గురు వ్యక్తుల్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది. వాళ్ళు బండిరెడ్డి నందు, బండిరెడ్డి అఖిల్, అవధూతల భార్గవ్ ముగ్గురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ అధీనంలో నుంచి గంజాయి సుమారు కేజీ 600 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేజీ 600 గ్రాములు కూడా ప్యాకెట్స్ రూపంలో ఉన్నాయి. ఒక్కో ప్యాకెట్ 11 గ్రాములు 12 గ్రాములు ఆ విధంగా ఉంది. మొత్తం వెయిట్ చూస్తే కేజీ 600 గ్రాములుగా ఉంది. ఈ వీళ్ళు ఒక్కో ప్యాకెట్ ని వైజాగ్ సమీపం నుంచి తీసుకొస్తున్నారు. వైజాగ్ దగ్గర ఫారెస్ట్ లో అక్కడ నుంచి తీసుకొస్తున్నారు. తీసుకొచ్చి ఇక్కడ ప్యాకెట్స్ రూపంలో 10 గ్రాములు 11 గ్రాములకి అట్లా ప్యాకెట్ తయారు చేసి ఒక్కో ప్యాకెట్ ని 500కి ఇస్తున్నారు. ఈ సమాచారం మీద గత కొన్ని రోజులుగా దీని మీద వాళ్ళని పక్కా సమాచారంతో వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ముగ్గురు మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో హాజరుపరుస్తాము. గంజాయి సమాచారం ప్రజలందరూ కూడా దీని పట్ల సమాచారం కానీ మాకు పోలీసులకు ఇవ్వగలిగితే పూర్తిగా ఈ గంజాయిని రూపుమాపేందుకు ప్రజలు సహకరించినట్లు ఉందని సందర్భంగా తెలియజేస్తారు. లేదండి, వీళ్ళు ముగ్గురు కూడా హ్యాబిచువల్సే. హ్యాబిచువల్ గతంలో ఇందులో నందు అనే అతనికి, భార్గవ్ అనే అతనికి విజయవాడ, వైజాగ్ ఏరియాలో కూడా కేసులు ఉన్నాయి. నేర చరిత్ర ఉంది. సేమ్ గంజాయి కేసులే ఉన్నాయి. ఇందులో ఒక అతను మాత్రం అఖిల్ అనే మాత్రం ఫస్ట్ కేసు. నేటివ్ మహనాడు. ముగ్గురు కూడా మహనాడు తాడేపల్లి హెడ్ క్వార్టర్.